అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరం బాగుండాలి సమాజంలో. మరి చక్కటి అభివృద్ధి కోసం ప్రతి ఇల్లాలు కూడా మరి సమాజంలోని నాడు నేడు ముచ్చట్లలో పాల్గొని మరి సమాజానికి ఎలాంటి సలహాలు మరి సందేహాలు ఉంటాయో ఆ సందేహాలను సలహాల ద్వారా ఒకరికొకరు పంచుకోవాలని కోరుకుంటున్నాను. సరే, మరి మీ ముందు నేను అందుకే వచ్చాను. నాకు తెలిసిందేదో మీకు పంచుకుంటున్నాను. మీకున్నటువంటిది ఆలోచన ఏదైతే ఉంటే నాకు ప్రోగ్రామ్ అనేది మీకు తెలుసు, నాడు నేడు ముచ్చట్లు. అండ్ నా ఛానల్ మీకు తెలుసండి, జీపీఎల్జీసి. దీంట్లో మీరు మీ యొక్క సందేహాలను మరి యొక్క సలహాపూర్వకంగా నాకు అందించాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న పిల్లల నుంచి ఏదైనా కానీ చూడండి, మొక్కై వంగనిది మ్రాణై వంగున అని వెనకటి ఒక స్లోగన్ అనమాట. అందుకని మొక్కగా ఉన్నప్పుడే ఏదైనా అవుతుంది. ఒక మొక్క పెట్టినప్పుడు అది అలా పెరుగుతూ ఉంటే దాన్ని చక్కగా పెరిగే విధంగా మరి సైడ్ నుండి వస్తున్నటువంటి షేప్లెస్ కొమ్మలు కానీ వస్తే అవి తీసేసుకుంటూ పెంచుతూ పాదు చేసి నీళ్లు పోసి అది స్ట్రైట్గా మంచి పెరిగేలాగా చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలు కూడా వారి వారి పిల్లలను సైడ్ల నుండి వస్తున్నటువంటి అది స్నేహమే కావచ్చు, లేకపోతే చెడు అనేటటువంటి పరిస్థితులు దాపరించవచ్చు. మనం పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా మనమైతే మనం కొంచెం సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తాం, కానీ పిల్లలకు తెలియదు కదా. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యకు పిల్లల్ని పాఠశాలకు అందించకముందు చిన్నప్పుడు మనకు వాళ్ళ మాటలు వస్తున్నప్పటి నుంచే తల్లి ఏం చేస్తుంది, పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. అందుకే అమ్మ అంటే ఆది గురువు. నిజమే కదండి. కుటుంబం లోపల మొట్టమొదటి గురువు మనకు పాఠశాల ఉపాధ్యాయుల గురువుల కంటే కూడా మొదటి గురువు అమ్మ, ఆది గురువు అమ్మ. ఆట నేర్పుతుంది, పాట నేర్పుతుంది, మాట నేర్పుతుంది కదా. అడుగులు ఎలా వేయాలో నడవడి నేర్పుతుంది. మరి అటువంటి ఏజ్లోనే పిల్లలకు క్రమశిక్షణ కూడా నేర్పుతారండి. డిసిప్లిన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. అంటే నవేడేసే కాదు, ఏన్షియంట్ నవేడేస్ ఆల్సో, ఏదైనా కూడా. కానీ ఆ యొక్క మరి డిసిప్లిన్ అనేటటువంటిది మొట్టమొదట క్రమశిక్షణకు మరి నాంది పుట్టినిల్లే, అంటే తల్లితోనే. ఎందుకంటే తల్లి మాటలు నేర్పిన తర్వాత పిల్లలకు ఏం పని చేయాలి, ఏం చేయకూడదు. ఏదన్నా షార్ప్ టూల్స్తో ఆడుతుంటే అది ఆడకూడదు అని చెప్తారు తల్లి, లాగేసుకుంటారు. అదే మంచిది ఏదన్నా ఉంటే అది చెయ్యి, అది తీసుకో, ఇది రాసుకో, ఇది ఇలా పెన్ను పట్టుకో, ఇలా పెన్సిల్ పట్టుకో, లేకపోతే స్లేట్ ఇచ్చి పిచ్చి గీతలు గీసినా పర్వాలేదు, చాక్ పీస్ ఇచ్చి అలా కొన్ని మంచి పద్ధతులు నేర్పుతుంటారు. అలా స్లేటు పైన పలక పైన పిచ్చి గీతలతోటి మొదలుపెట్టినటువంటి చదువు అదొక క్రమశిక్షణగా మారుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, దట్ ఈజ్ క్రమశిక్షణ, అంటే డిసిప్లిన్ అనమాట. అదేవిధంగా వాళ్ళు పెరుగుతూ ఉంటే మాటలు నేర్చి ఇతర పిల్లలను వాడు వీడు అంటే అలా అనకూడదు, అన్న అనాలి. లేకుంటే తమ్ముడు, చిన్నోడైతే తమ్ముడు అని పిలవాలి, పేరు పెట్టి పిలవాలి. లేదా పెద్దవాళ్ళైతే మంచిగా వాళ్ళకు నమస్కారం చేసి అలా పెరుగుదలను బట్టి తల్లి ఆయా ఏజ్కి సంబంధించినటువంటి క్రమశిక్షణాపరమైనటువంటి మాటలు నేర్పడము, పద్ధతులు నేర్పడము, ఆ విధానము అనుసరించటం చూసి తల్లి సంతోషపడుతూ ఉంటుందండి కదా. అందుకే నాన్నను కూడా ఏదన్నా అంటే నాన్న కదా బేట అలా అనకూడదు, నాన్న అని పిలవాలి. ఎందుకంటే పిల్లలు నాన్న ఏం చేస్తాడు, ఇంట్లో ఎవరైనా పిల్లలను బెదిరించి ఒరే అరే ఎత్తేరా అని అంటాడు. ఆయన పెద్ద స్థానం పెద్దది కాబట్టి పిల్లలను అలా అంటాడు. అన్నప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, అదే నేర్చుకొని వాళ్ళ అన్నను వాళ్ళ నాన్న అన్నది విని ఆ పిల్లవాడు కూడా అదే అనడానికి పోతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, సరి చేస్తుంది. అలా అనకూడదు బెట, ఇలా అనాలి, నాన్న అని పిలవాలి, అలా అనకూడదు, అది నాన్న అంటాడు అన్నను కానీ నువ్వు అనకూడదు. ఇటువంటి తప్పప్పులు సరిచేస్తూ కూడా తల్లి మంచి క్రమశిక్షణలో పిల్లలను నడిపిస్తుంది 6 సంవత్సరాల వరకు. 6 సంవత్సరాలు అయిన తర్వాత తల్లి బోధనతో పాటు అది ఎప్పుడు కూడా స్థిరమైనది. తల్లి బోధన
స్కూల్‌కు పంపించగానే ఇంగా అది ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. తల్లి గురువు ఎప్పటికి కూడా తను భూమి మీద ఉన్నంత కాలము పిల్లలకు గురువే. ఏదైనా తల్లి మంచే చెప్తుంది గానీ, ఏ తల్లి కూడా చెడు చెప్పదండి. కనుక కొంతమంది మరి ఇగ ఉంటారు. స్టోరీలో గూడా చూషినాము. కొంతమంది ఉంటారు. ఇగ వాళ్ళు వేరే రకం. వాళ్ళను కూడా మనమే సరిచేయాలి. కానీ 99% ఎవ్వరైనా గూడా తల్లి పిల్లలకు మంచి విషయాలను బోధిస్తూ ఉంది. 6 సంవత్సరాల వరకు ఆమె చెప్పవలసినవన్నీ కూడా ఇగో ఇది నడుస్తే పడిపోతావు. ఇలా నడవాలి. ఇలా నడుస్తే రాయి తగులుతుంది. ఇలా నడవాలి. ఇది కూడా ఒక నడవడి చూపిస్తుంది. కాబట్టి అమ్మ ఆదిగురువు అనడంలో చాలా విలువ ఉంది. 6 సంవత్సరాల తర్వాత మరి గురువుగారికి అప్పజెప్పినప్పుడు ఇక నా బాధ్యత అయిపోయిందని తల్లి అనుకోదండి. గురువుగారు ఏం చెప్పారు? నీకు ఈ యొక్క బాలశిక్ష గానీ, పలక మీద రాసే అమ్మ, ఆవు కానీ అలాంటివి పదాలు నీకు పలకడానికి వస్తున్నాయా అని మళ్ళీ ఇంటికాడ దగ్గర కూర్చోబెట్టుకొని, ఈరోజు అమ్మ అని రాపిచ్చారు కదా! అది చెయ్యి పట్టుకొని మళ్ళీ ఆ అక్షరం మీద తిప్పడము. మరి తోనే అమ్మ వస్తుంది. వాళ్ళ ఒక్కొక్కటి తరగతి దాటుతూ ఉంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది. చదువులో జ్ఞానం కూడా పెరుగుతుంది. అటువంటివన్నీ కూడా ఎవరు గమనిస్తూ ఉంటారు? తల్లి గమనిస్తుంటారు. తల్లి బాధ్యత ఎక్కువండి. తల్లి అంటే ప్రకృతి. ప్రకృతిలో మనము వర్ణించగలమా? సముద్రాలు, చెరువులు, కుంటలు, లోయలు, పర్వతాలు, అగాధాలు, కొండలు, కోనలు ఎన్ని మనము దేవుని సృష్టినే కొలువలేము. దాన్ని అంచనా వెయ్యలేము కూడానండి. కనుక తల్లి ప్రేమ కూడా అంతే. తల్లి బాధ్యత కూడా అంతే. అంత బాధ్యతాయుతమైనటువంటి తల్లి ప్రేమను కొలవలేము. కనుక తల్లి ఎప్పుడు కూడా క్రమశిక్షణ పిల్లలను నడిపింపడం చేత గురువులకు కూడా ఈజీగా ఉంటుందండి. గురువుగారు కూడా ఇంట్లో శిక్షణ పొందొచ్చినటువంటి అంటే మంచి పదాలు, మంచి నడవడి, మంచి అలవాట్లు ఇలాంటివన్నీ తల్లి దగ్గర నేర్చుకొని వచ్చినటువంటి పిల్లలకు గురువులకు చాలా ఇష్టం అలాంటి పిల్లలు. ఎందుకంటే పాఠం చెప్తూ ఉంటే అది ఏదన్నా కానీ ఓనమాలు కానీ వర్ణమాల ఏదైనా కానీ అది చెప్తుంటే పిల్లలు టక్కున క్యాచ్ చేస్తారు. ఎందుకంటే దాని ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్కడ పొందుకున్నాడు? ఇంటిలో తల్లి దగ్గర. మదర్ టీచర్ కదా, కాబట్టి టీచర్ ఈజ్ ఏ మదర్ ఈజ్ ఏ టీచర్ ఫస్ట్. కనుక తల్లి దగ్గర నేర్చుకొని వచ్చినటువంటి హావభావాలు పిల్లలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఉపాధ్యాయుల దగ్గర. మా అమ్మ ఇది చెప్పింది, ఇలా నీకెవరు ఎట్ట తెలుసు బాబు ఏంది అంటే మా అమ్మ చెప్పింది, మా మమ్మీ చెప్పింది, ఇలా అమ్మగారి పేరే చెప్తూ ఉంటాం. అలాంటి పిల్లలు గురువులకు దొరికారంటే గురువులకు ఎంతో సంతోషం. వాళ్ళ యొక్క శ్రమ కూడా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి బోధనాంశాలు పిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది. అమ్మ ఆవు కాడికించి పలక మీద పిచ్చి గీతలు రాసిన కాడి నుంచి ఆ నాలెడ్జి తల్లి దగ్గర పొందుకున్నారు, మదర్ టీచర్ దగ్గర పొందుకున్నారు. కాబట్టి అప్పుడు ఆ స్టెప్స్ని ఎక్కించడంలో ఉపాధ్యాయులకు చాలా సులువుగా ఉంది. అటువంటి పిల్లలు చదువులో మంచి ఉత్తీర్ణత సాధించటమే కాకుండా కుటుంబానికి లాభదాయకంగా కుటుంబాన్ని అభివృద్ధి చేసే దశగా నడుస్తారు. అదేవిధంగా కుటుంబము యొక్క అభివృద్ధి దశను సాధించినటువంటి విద్యార్థులు దేశ భవిష్యత్తులో కూడా వాళ్ళకు పరిజ్ఞానం ఉంటుంది. సమాజం ఎక్కడ పోతుంది ఏంటి అవి కూడా దీంతో పాటు ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేస్తుంది. కనుక దయచేసి ఫస్ట్ మనము ఇంటి లోపల మన పిల్లలను మనము ప్రీవియస్ నాలెడ్జ్ అంటే ఈ డిసిప్లిన్ కానీ, మంచి అలవాట్లు కానీ, మంచి పనులు కానీ, మంచి మాటలు కానీ, మర్యాద కానీ సంబంధించినటువంటివి తల్లిగా కుటుంబంలో ఎవరైనా పెద్దలు నేర్పించినట్లయితే తద్వారా వాళ్ళు ఆ యొక్క అడుగులు ఇంకా బంగారు బాటను నడిచే విధంగా ఉంటుందని గ్రహించాలి కుటుంబ సభ్యులు, మెయిన్గా తల్లి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను కూడా ఒక మదర్నే. కనుక మనమందరం అలా చెయ్యాలని చెప్పి ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళైతే మనవాళ్ళు మనమరాళ్ళు కాబట్టి మరి అట్లాగే మనం చేద్దాము మనవాళ్ళ మనమరాళ్ళకి.
అట్లాగే మన కోడన్లు, బిడ్డలు వాళ్ళ పిల్లలకు కూడా చేయాలని ఒక ఇల్లాలులుగాని వాళ్ళు ఆ రకంగా కృషి చేసి ఉపాధ్యాయుల చేతులకు అందించాలని, ఉపాధ్యాయులు బోధించేటటువంటి అంశాల ద్వారా వాళ్ళు ఇంకా వటవృక్షముగా మారి మరి దేశ ఔన్నత్యానికి పాటుపడతారు, కుటుంబం డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.